అందరికీ నమస్కారం. ప్రజావాణి పార్టీ కేంద్ర కార్యాలయం సూర్యాపేట 17/5/2025 శనివారం. మిత్రులారా, చాలా రోజుల తర్వాత ప్రజావాణి పార్టీ నేషనల్ ప్రెసిడెంట్గా వీడియో ద్వారా మీ ముందుకు వస్తున్నాను. సూర్యాపేట పట్టణములో 60కి పైగా ఉన్నటువంటి ప్రైవేటు హాస్పిటల్సు, స్కానింగ్ సెంటర్సు అనుమతులు లేకుండా, క్వాలిఫైడ్ సిబ్బంది లేకుండా, డాక్టర్లు లేకుండా, అర్హతలు లేనటువంటి డాక్టర్లు ఉండడం వల్ల వైద్యం చేస్తూ ప్రజల్ని అన్యాయం చేస్తున్నారని గత నెల రోజుల నుంచి IMA వారు కొన్ని పిటిషన్లు ఇవ్వడము, ప్రైవేటు హాస్పిటల్స్ యొక్క నిర్వాహకులు, డైరెక్టర్స్ అంటారు, వాళ్ళు కొన్ని పిటిషన్లు ఇవ్వడము, కొన్ని రాజకీయ పార్టీల వారు ర్యాలీలు తీయడము, కొన్ని సంఘాల వారు దరఖాస్తులు ఇవ్వడము, అనేక రకాలుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సూర్యాపేట పట్టణంలో ఉన్నటువంటి ప్రైవేటు హాస్పిటల్స్ యొక్క దుస్థితిని అందరికీ కూడా తెలియజేయడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా DMHO గారిని కానీ, కలెక్టర్ గారు కానీ, అధికారులను కానీ అందరూ కూడా పర్యవేక్షణ చేయడం లేదు. ప్రైవేటు హాస్పిటల్స్ రెచ్చిపోతున్నాయి, అన్యాయం జరుగుతుంది, ప్రజల్ని దోసుకుంటున్నారని కొంతమంది ప్రజా సంఘాల నాయకులు, రాజకీయ పార్టీల నాయకులు, సంఘాల లీడర్లను చెప్పుకునేవారు కలెక్టర్ దగ్గరికి వెళ్ళడము, అధికారుల దగ్గరికి వెళ్ళడము, దరఖాస్తులు ఇవ్వడము జరుగుతూ ఉంది. మరి దాని మీద పర్యవేక్షణ కమిటీలు ఏర్పాటు చేయడము, పరిశీలన చేయడము, ఒక్కొక్క హాస్పిటల్ని కొన్నింటిని సీజ్ చేయడము, కొన్నింటికి షోకాజ్ నోటీసులు ఇవ్వడము, ఇలా రకరకాలుగా ఒక రకమైనటువంటి వాతావరణం ప్రైవేట్ హాస్పిటల్స్ అంటేనే జుగుప్సాకరంగా, ప్రైవేటు స్కానింగ్ సెంటర్స్ అంటేనే ఒక అపనమ్మకమైనటువంటి స్కానింగ్ సెంటర్స్గా సూర్యాపేట ప్రజలకే కాదు తెలంగాణ ప్రజలకి ఒక భావన కలుగుతుంది. అంటే ఇంత దుస్థితి సూర్యాపేట పట్టణంలో ప్రైవేటు హాస్పిటల్స్ యొక్క నిర్వాహకుల మీద, డాక్టర్ల మీద, స్కానింగ్ సెంటర్ల మీద, అధికారుల మీద ఈ రకమైనటువంటి అభిప్రాయం కొనసాగుతూ ఉన్నది. మరి ఈ నేపథ్యంలో మీ అందరికీ ఒకటే నేను తెలియజేయగలిగాను. ప్రజావాణి పార్టీ ఫౌండర్ ప్రెసిడెంట్గా అధికారులు సరే, రాజకీయ పార్టీల నాయకులు సరే, వివిధ సంఘాల యొక్క నాయకులు సరే, ప్రైవేటు డాక్టర్సు, ప్రైవేట్ హాస్పిటల్ నిర్వహించే డాక్టర్లు, నిర్వాహకుల యొక్క పాత్ర అటు పక్కకు పెట్టినట్లయితే, మరి 3 సార్లు గెలిచినటువంటి మన మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి గారి యొక్క మౌనం ఏమిటి? సూర్యాపేట నియోజకవర్గ ప్రజలు 2 లక్షలకు పైగా ప్రజలు ఓట్లు వేసి ఇప్పుడున్నటువంటి శ్రీ జగదీశ్వర్ రెడ్డి గారిని 3వసారి ఎమ్మెల్యేగా గెలిపించారు. అంటే వారి 1వసారి పనితనము చూసి, 2వసారి పనితనము చూసి, 3వసారి వారిని గెలిపించడం అనేది జరిగింది. మరి 12 సంవత్సరాలు వారు ఇప్పటివరకు ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. అలాగే మాజీ మంత్రిగా కూడా పనిచేస్తున్నారు జగదీశ్వర్ రెడ్డి గారు. సూర్యాపేట పట్టణం వారి సొంత పట్టణం, సొంత నియోజకవర్గం. వారు నివసించేది సూర్యాపేటలో, వారి యొక్క అఫీషియల్ క్వార్టర్లో జీవిస్తున్నారు. అదేవిధంగా అనేక మంది మరణాలు జరిగితే, యాక్సిడెంట్ జరిగితే, రైతులకు కష్టాలు వస్తే, పైర్లు ఎండిపోతే, పంటలు ఎండిపోతే, కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఏవైనా మాట్లాడితే వాటి మీద కౌంటర్ వేస్తూ జగదీశ్వర్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు మరి ప్రెస్ మీట్లు పెడుతూ ఒక దూకుడు వ్యవహారాన్ని వ్యవహరిస్తున్నాడు. కానీ తన సొంత పట్టణంలో, సొంత నియోజకవర్గంలో నెల రోజుల నుంచి వివిధ రాజకీయ పార్టీల వారు, సంస్థల వారు, సంఘాల వారు, అధికారులు ఒక ప్రైవేట్ హాస్పిటల్స్ మీద ఒక జుగుప్సాకరమైనటువంటి వాతావరణం నెలకొల్పితే, మరి ఎమ్మెల్యేగా వారు ఏం చేస్తున్నారు, ఎక్కడున్నారు, అసలు ఈ వ్యవహారానికి ఎందుకు దూరంగా ఉంటున్నారు, ఎందుకు మౌనం పాటిస్తున్నారు? సూర్యాపేట పట్టణంలో ఈ రకమైనటువంటి ప్రజారోగ్యానికి సంబంధించి, వైద్యానికి సంబంధించి ఈ రకమైన అలజడి కొనసాగుతూ ఉంటే మీ యొక్క మౌనం ఏమిటి? మాజీ మంత్రి గారు, ప్రస్తుత ఎమ్మెల్యే గారిని నేను ప్రజావాణి పార్టీ ఫౌండర్ ప్రెసిడెంట్గా ప్రశ్నిస్తున్నాను. మరి మీకు బాధ్యత లేదా? ఒక ఎమ్మెల్యేగా మీ నియోజకవర్గంలో ఈ రకమైన వాతావరణం కొనసాగుతూ ఉంటే మీరెందుకు సమీక్షలు నిర్వహించడం లేదు? మీరెందుకు ప్రైవేటు హాస్పిటల్స్ మీద, ప్రైవేటు స్కానింగ్ సెంటర్స్ మీద, ఈ యొక్క అలజడి మీద మీరెందుకు ప్రెస్ మీట్లు నిర్వహించడం లేదు? ప్రజలకు భరోసా ఎందుకు కలిగించడం లేదు? మీకు ఓట్లు వేసినటువంటి ఓటర్లకు మీరు హాయిగా, హ్యాపీగా మంచి హాస్పిటల్స్నే ఉన్నవి, వారికి అర్హతలు ఉన్నాయి, లేని వాళ్ళకు చర్యలు తీసుకున్నాం,
ఇక లేనటువంటి వాళ్ళకు అధికారుల చేత నేను తనిఖీలు చేపిస్తాను, మీరు భయపడవలసిన అవసరం లేదని ఒక రకమైన భరోసా ప్రస్తుత ఎమ్మెల్యే గారు మూడవసారి ముచ్చటగా గెలిచి హ్యాట్రిక్ సాధించినని చెప్పుకునేటువంటి మంత్రి గారు, మాజీ మంత్రి గారు, ఎమ్మెల్యే గారు ఎందుకు మౌనంగా ఉన్నారు? మరి వారు సూర్యాపేటకు దూరంగా ఉన్నారంటే అది కూడా కాదు. తన కార్యకర్తలు ఎక్కడ మరణించడం, ఎక్కడ గుళ్ళు గోపురాలు వచ్చినా ఈ మధ్యలోనే ఎలకతుర్తిలో జరిగినటువంటి సభకి తన నియోజకవర్గం నుంచి 1,00,000 మంది ప్రజల్ని తరలించినట్లుగా వార్తలు వస్తున్నాయి. మరి దాని మీద పెట్టిన శ్రద్ధ తనను ఎన్నుకున్నటువంటి ప్రజలు సూర్యాపేట పట్టణంలో ఉన్నటువంటి ఈ యొక్క ప్రైవేటు హాస్పిటల్స్ యొక్క దందా వ్యవహారంలో ఎందుకు మాట్లాడలేదు? మరి ఎడ్ల బండ్ల మీద మీరు ఎలకతుర్తికి పంపించారు, ఎడ్ల బండ్ల మీద పోయి వచ్చిన వాళ్ళకి సన్మానం నిర్వహించినారు. అలాగే సైకిళ్ళ మీద మీరు కొంతమంది కార్యకర్తలని ర్యాలీకి పంపించారు, అక్కడ మీటింగు పంపించారు. ఆ సైకిళ్ళు కూడా మీరు వారికి పంపిణీ చేశారు, వాళ్ళని సన్మానం చేశారు. అదేవిధంగా ఆ ఎలకతుర్తి సభ బాగా విజయవంతం కావడానికి మీ యొక్క శక్తిని, మీ యొక్క యుక్తిని, మీ యొక్క ధనాన్ని, మీ యొక్క కార్యకర్తల బలాన్ని వినియోగించుకొని బ్రహ్మాండంగా మీరు సక్సెస్ చేశాను అని మీరు నిరూపించుకున్నారు. మూడవసారి ఎమ్మెల్యేగా గెలిచిన మీరు మరి నల్లగొండ జిల్లాలో ఉన్న నియోజకవర్గాల్లో 12 నియోజకవర్గాల్లో 11 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఇక్కడ మీ బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. మరి మీరెందుకు బాధ్యత వహించడం లేదు ఈ యొక్క వ్యవహారంలో అని నేను ఎమ్మెల్యే గారిని ఒక రాజకీయ పార్టీ ఫౌండర్ ప్రెసిడెంట్గా, ఒక సీనియర్ సిటిజన్గా, సూర్యాపేట వాస్తవ్యుడిగా నేను ప్రశ్నిస్తున్నాను. ఎమ్మెల్యే గారు మీకు రిక్వెస్ట్ చేసేది ఒకటే, మీరు ఎందుకు అసెంబ్లీలో ఈ విషయం నిలదీయడం లేదు? ఎందుకు ఆరోగ్య శాఖ మంత్రి గారిని కలిసి సూర్యాపేట పట్టణంలో ఉన్నటువంటి వివాదాన్ని పరిష్కరించండి, అలాగే ప్రైవేట్ హాస్పిటల్స్ మీద చర్యలు తీసుకోండి, స్కానింగ్ సెంటర్ల మీద చర్యలు తీసుకోండి అని మీరు అసెంబ్లీలో ఎందుకు ప్రశ్నించడం లేదు? ముఖ్యమంత్రి గారు ఎందుకు లేఖ రాయడం లేదు? స్పీకర్ గారికి ఎందుకు లేఖ రాయడం లేదు? అలాగే వైద్య శాఖ మంత్రి గారిని కలిసి మీరు ఎందుకు చర్చలు జరపడం లేదు? మరి ప్రజల మధ్యన మీరు ఉండి తిరుగుతూ కూడా ప్రజలకి ఎందుకు ఈ యొక్క ప్రైవేట్ హాస్పిటల్స్ మీద, స్కానింగ్ సెంటర్ల మీద మీ యొక్క అభిప్రాయం, ఎమ్మెల్యేగా మీ అభిప్రాయం, వ్యక్తిగతంగా మీ అభిప్రాయం, మీ యొక్క క్యాడర్కు సంబంధించినటువంటి వాళ్ళతో ఎందుకు మీరు సమీక్షలు నిర్వహించడం లేదు? అంటే సూర్యాపేట ప్రజల్ని మూడవసారి గెలిపించినందుకు గాలికి వదిలేస్తున్నారా? అదేవిధంగా మీరు మాట్లాడకపోతే ముఖ్యంగా ఈ 60 ప్రైవేట్ హాస్పిటల్స్, స్కానింగ్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో సగభాగం అంటే సింహభాగం మీ 12 సంవత్సరాల కాలంలోనే పెట్టబడినవి. ఈ మధ్యలో కావచ్చు, సంవత్సరం కింద, 2 సంవత్సరాల కింద, 10 సంవత్సరాల కింద, మొత్తానికి 12 సంవత్సరాల కాలంలో ఈ పతాక స్థాయికి సూర్యాపేట పట్టణంలో ప్రైవేటు హాస్పిటల్స్, స్కానింగ్ సెంటర్స్ ప్రారంభించబడినవి. అంటే మీకు బాధ్యత ఉన్నదని నేను గుర్తు చేస్తున్నాను. మాజీ మంత్రి గారు, ప్రస్తుత ఎమ్మెల్యే గారు. మరి మీరు సీనియర్ మంత్రి అంటున్నారు, మరి మీరు శక్తియుక్తి అంటున్నారు, 4వసారి మళ్ళీ నేనే గెలుస్తానని మీరు కొంతమంది దగ్గర అంటున్నట్లుగా మాకు సమాచారం ఉన్నది. ఏది ఏమైనప్పటికీ కూడా మీరు ఎన్నుకున్నటువంటి 3వసారి ఎన్నుకున్నటువంటి మీరు సూర్యాపేట పట్టణంలో జరుగుతున్న ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ విషయంలో ఒక ఎమ్మెల్యే స్థాయిగా మీరు కళ్యాణ లక్ష్మి చెక్కులు పంచుతున్నారు, షాదీ ముబారక్ చెక్కులు పంచుతున్నారు, అలాగే సీఎంఆర్ఎఫ్ రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిస్తున్నారు. అంతే తప్ప ఈ అలజడిని మాత్రం తగ్గించడానికి కానీ, వీటిని పరిష్కరించడానికి కానీ కలెక్టర్ గారితో కానీ, డిఎంహెచ్ఓ గారితో కానీ, అధికారులతో కానీ, ప్రజలతో కానీ, హాస్పిటల్స్ నిర్వాహకులతో కానీ, డాక్టర్లతో కానీ ఒక్క సమావేశం పెట్టినట్టు మేము ఎక్కడ పేపర్లో చూడలే, ఒక సోషల్ మీడియాలో చూడలే. అంటే మిమ్మల్ని ఎన్నుకున్నటువంటి సూర్యాపేట నియోజకవర్గ ప్రజల్ని గాలికి వదిలేస్తున్నారు. మీ బాధ్యతలు మర్చిపోయినారు. ఒక ఎమ్మెల్యేగా మీకు ఉండేటువంటి పవర్స్ని మీరు ఉపయోగించుకోలేకపోతున్నారు. కొట్టుకొని ఇప్పుడు హాస్పిటల్స్లో 3-4 వర్గాలు అయిపోయినాయి. ప్రైవేట్ హాస్పిటల్స్లో ఒక వర్గం ఐఎంఏ వాళ్ళని సమర్థించే వర్గం, ఇంకొక వర్గం ప్రైవేట్ హాస్పిటల్స్ సమర్థించే వర్గం, అలాగే ఇంకొక వర్గం స్కానింగ్ సెంటర్లు సమర్థించే వర్గం. ఇలా ఎవరికి వారు వర్గాలుగా ఏర్పడితే మీరు ఎమ్మెల్యేగా, మాజీ మంత్రిగా మౌనం అంగీకరించడంలో అంతర్ధానం ఏమిటి? దాని వెనక, మీ మౌనానికి వెనక ఉన్నటువంటి కారణం ఏమిటి? సూర్యాపేట ప్రజలు, పట్టణ ప్రజలు ఈ విధంగానే కష్టాలతో ఉండాలా అని నేను ప్రశ్నిస్తున్నాను. అందుకనే దయచేసి వెంటనే ఎమ్మెల్యేగా మీకున్న హోదాను ఉపయోగించుకొని తక్షణమే ఈ యొక్క అలజడిని మీరు అంటే క్లోజ్ చేయాలని, ఎవరు నిజమైన హాస్పిటల్స్, ఎవరు నిజమైన డాక్టర్స్, ఎవరు తప్పు చేశారు, ఎవరు స్కానింగ్ సెంటర్లు నిజమైనవి, ఎవరు స్కానింగ్ సెంటర్లు తప్పుడుగా నిర్వహిస్తున్నావో, తప్పుడుగా ఉన్న వాటిని వెంటనే సీజ్ చేయించేసి మంచిగా ఉన్న వాటిని ప్రజలకి భరోసా ఇచ్చి పలానా హాస్పిటల్స్ మంచివి, పలానా హాస్పిటల్లో మంచి డాక్టర్లు ఉన్నారు, పలానా హాస్పిటల్లో ట్రైనింగ్ చేసిన సిబ్బంది ఉన్నది,
మీరు భయపడవలసిన అవసరం లేదని సూర్యాపేట ప్రజలకు భరోసా ఇవ్వాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈ వివాదంలో డిఎస్పీ గారు ఆగమైపోయారు, ఈ వివాదంలో సిఐ గారు ఆగమైపోయారు, ఈ వివాదంలో అనేక మంది ఇంకా ఆగమయ్యేటువంటి రోజులు కూడా దగ్గరకు వస్తున్నాయి. తనిఖీ బృందాలు తనిఖీ చేస్తున్నాయి ప్రైవేట్ హాస్పిటల్స్ని. మరి చివరికి ఏం జరుగుతుందో తెలియదు. కానీ ఒక రకంగా చెప్పాలంటే సూర్యాపేట పట్టణ ప్రజలు ఏ హాస్పిటల్కి వెళ్ళాలి, ఎక్కడ ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఏ స్కానింగ్ సెంటర్ మంచి రిపోర్ట్ ఇస్తుంది, ఏ స్కానింగ్ సెంటర్లో అర్హత కలిగినటువంటి సిబ్బంది ఉన్నదో అయోమయానికి గురవుతున్నారు. కాబట్టి ఎమ్మెల్యేగా మీ బాధ్యతలు విస్మరించొద్దని తెలియజేస్తూ మీ మౌనాన్ని వీడాలని, మీరు వెంటనే దీని మీద సమీక్ష నిర్వహించి సూర్యాపేట ప్రజలకి భరోసా కలిగించాలని ప్రజావాణి పార్టీ ఫౌండర్ ప్రెసిడెంట్గా, అలాగే మీ యొక్క కాంపిటేటర్గా, అంటే మీరు ఎమ్మెల్యేగా ఇప్పటికీ 3 సార్లు గెలిచినారు, నేను మీ మీద 2 సార్లు కూడా నేను పోటీ చేశాను. అయినప్పటికీ ప్రజలు మీకు ఓటేశారు, నాకు ఓటు వేయలేదు. మళ్ళీ కూడా నేను పోటీ చేస్తున్నాను. మీరు నాకు ఎప్పటికీ కూడా, నేను మీకు కాంపిటేటరు, మీరు నాకు కాంపిటేటరు, ఏది పార్టీ పరంగా. అందుకనే మీరు ఈ సూర్యాపేట ప్రజల యొక్క ప్రైవేట్ హాస్పిటల్ తతంగాన్ని తొందరగా ముగించాలని, అధికారులకు కూడా భరోసా ఇవ్వాలని, అందరికీ భరోసా ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నా. మీ లింగిడి వెంకటేశ్వర.